మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. పొద్దున్నే బ్యాచులర్స్ వినాయక స్వామికి ప్రసాదాలు రెడీ చేసిన వీడియోతో మీ ముందుకు వచ్చానండి. చూడండి ఎంత బాగా చేశారో పిల్లలు. మా వారు నేను ఎప్పుడన్నా కోడిగుడ్డు టమాటా లేదా పాలకూర పప్పు చేసినప్పుడు కంపల్సరీగా ఒక మాట వచ్చిద్దండి. ఏంటంటే మా వారు మా బావగారు ఖమ్మంలో ఐటీఐ చేసేటప్పుడు రూమ్ తీసుకొని అద్దెకి అక్కడే ఉన్నారు. అనేవాళ్ళు ఎప్పుడు మేమిద్దరం అక్కడ ఉన్నప్పుడు కోడిగుడ్డు టమాటా ఎంత బాగా చేసుకునేవాళ్ళమో. వారంలో 3 రోజులు అదే, వారంలో 2 రోజులు పాలకూర పప్పే అని చెప్పేవాళ్ళు. చెప్పారులేండి పోండి, మేము వచ్చి రుచి చూడలేదుగా, ఏదైనా చెప్తారు అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఇలా చూస్తుంటే నిజమే అనిపిస్తుందండి. బ్యాచిలర్ పిల్లలు వంట నేర్చుకున్న దాకా కొంచెం కష్టం అనిపించిద్ది కానీ నేర్చుకున్నాక ఇంత బాగా చేస్తారా అనిపిస్తుందండి. ఈ పిల్లలందరూ ఎవరంటే అక్క వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడని చెప్పా కదా. అయితే తనతో పాటు ఇంకొక నలుగురు కలిసి ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటున్నారండి. ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో వాళ్ళే భోజనం రెడీ చేసుకొని తిని ఎవరికి వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోతారు. అయితే వాళ్ళకి దగ్గరలో వినాయకునికి ప్రసాదాలు ఇద్దాం అనుకున్నారంట. కానీ ఒక్క ప్రసాదంతో సరిపెట్టుకోకుండా శనగగుగ్గీలు, పులిహోర, రవ కేసరి చేస్తున్నారండి. రవ కేసరిలోకి నేతిలో జీడిపప్పు, కిస్మిస్లు వేయించి పక్కన పెట్టేసి యాలకుల పొడి కూడా రెడీ చేస్తున్నారు. పిల్లలు చక్కగా తలా ఒక పని చేసి ప్రసాదాలు ఎంత బాగా రెడీ చేశారండి. నాకైతే పులిహోరను చూస్తుంటే భలే బాగుందనిపిస్తుంది. ప్రసాదాలన్నీ కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టి దేవుని దగ్గరికి వచ్చిన భక్తులకి మళ్ళీ వీళ్ళందరూ కలిసి ప్రసాదాలు పెడుతున్నారు. మరి ఇంత మంచిగా చేసిన పిల్లలకి లైక్ కొడతారు కదా.